హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. చాలా అంటే మన అందరం కూడా తెలుగు వాళ్ళుగా చాలా గర్వించదగ్గ సందర్భాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. అది సినిమా పరిశ్రమకి సంబంధించినంత వరకు అది మరీ గర్వకారణమైన విషయం అండ్ చాలా ఎంతో ఆనందించాల్సిన విషయం కూడా. ఎందుకంటే ఈ రోజున అంటే పెద్ది రేపు 4వ తారీఖున రిలీజ్ అవుతున్న సందర్భంగా దాని మీద భారీ ప్రతిష్టాత్మక కమర్షియల్ చిత్రం అని పత్రికల్లో రాస్తుంటారు. అలాగా ఇది ఒక భారీ మోస్ట్ ప్రెస్టీజియస్ హై బడ్జెటెడ్ కమర్షియల్ ఫిల్మ్గా చాలా గొప్పగా తయారైంది అనే ఒక ట్రేడ్ టాక్ బ్రహ్మాండంగా ఓ పక్కన నడుస్తుంటే దాని ప్రమోషనల్ క్యాంపెయినింగు మొన్న నేను వీడియో చేశాను. బాంబే టు భోపాల్ టు బెంగళూరు టు ఈ రోజున ఢిల్లీ కూడా, అంటే మొత్తం ఆల్ ఓవర్ ది కంట్రీని కవర్ చేసుకొస్తున్న సందర్భంగా రామ్ చరణ్ ఈ ప్రోగ్రాంలో భాగంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కలవడం జరిగింది. ఓకే, నరేంద్ర మోడీ గారిని కలవాలని అందరూ అనుకుంటారు, కానీ నరేంద్ర మోడీ గారు ఆహ్వానించాలి కదా. ఆ స్థాయి వ్యక్తిత్వం ఉండి ఆ స్థాయి వ్యక్తి అయితే నరేంద్ర మోడీ గారు ఆయన ఆహ్వానించి ఆ టైం ఇవ్వడం గట్టా జరుగుతుంది. భారత ప్రధానమంత్రి ఈజ్ నందిలెస్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఆయనకున్న ఆ అలజడి కార్యక్రమాలలో ఒత్తిడిలో ఒక వ్యక్తికి టైం ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి మీద అంత గౌరవం ఉండాలి, అంత ఇష్టం ఉండాలి, అంత ప్రేమ ఉండాలి. అండ్ మెగా ఫ్యామిలీ మీద భారత ప్రధానమంత్రికి చాలా గొప్ప రిగార్డు, గొప్ప ఎస్టీమ్, చాలా మంచి గౌరవం, ప్రేమ, అభిమానం, ఆత్మీయత అన్నీ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని ఎంత గొప్పగా ఆయన సంబోధించి మాట్లాడారో మనం చూసాం. और जो यहाँ दिखता है नहीं पवन, ये पवन नहीं आंधी है, పవన్ నెయ్యే ఆంధీ హై అని. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రమాణ స్వీకారం రోజున ఆయన చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఇద్దరిని చెయ్యి పట్టుకుని మొత్తం అక్కడ వచ్చిన ప్రజలందరికీ ఆయన ఒక రకమైన షోకేసింగ్, అంటే ఒక యూనిటీ, మేము ఒకటే అని చెప్పే ఒక గొప్ప షోకేసింగ్ చేయడం జరిగింది ఆ రోజున. అలాంటి ఆ అభిమానం, అంతటి అభిమానాన్ని రామ్ చరణ్ మీద కూడా నరేంద్ర మోడీ గారు చూపించడం అన్నది చాలా గొప్ప విశేషంగా, పైగా ఒక సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో వెళ్ళిన సందర్భంగా అది కూడా. అదేదో లాస్ట్ టైం I was meeting Mr. Modi and I told him, he asked me, what is this film about? Yeah. I said, sir, I don't know if it's true, but Viksit Bharat, it's empowering of our villages. అదేదో రాజకీయ పరంగా వెళ్ళింది కాదు, లేకపోతే ఇంకేదో స్ట్రాటజిక్గా వెళ్ళింది కాదు. ఆయన రామ్ చరణ్ గారు అక్కడికి ఆ కార్యక్రమం మీద వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఆ సందర్భంగా రామ్ చరణ్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఇందులో జరిగింది ఏంటంటే ఆయన ఏంటి పెద్ది ఏంటి అని పెద్దికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆయన ఒక ఆసక్తిని, ఉత్సుకతని చూపించారు భారత ప్రధాని. అప్పుడు రామ్ చరణ్ గారు చెప్పడం జరిగింది, ఇలాగా సినిమా చేస్తున్నాము అంటే వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ అంటే ఏంటి పెద్ద సినిమా ఏంటంటే ఈ విలేజ్ ఎంపవర్మెంట్. చెప్పడం కూడా రావాలి సినిమా గురించి, దానిలో కంటెంట్ని ఎంతో ఓన్ చేసుకుని దాంట్లో ఉండే అసలు న్యూక్లియస్ పాయింట్ ఏంటి అన్నది అది చెప్పడం, ఆ కమ్యూనికేషను, ఆ లాంగ్వేజ్, ఆ నాలెడ్జి కూడా ఉండి తీరాలి. కాబట్టే అంత గొప్ప మాట పెద్ద, నేను యాక్ట్ చేస్తున్నాను, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము, ఇందులో జాహ్నవి కపూర్ హీరోయిన్, ఇది ఇలా చెప్తే ఆ వ్యక్తిత్వాలు ఎక్కడ నిలబడవు. కానీ రామ్ చరణ్ గారికి ఉన్న ఆ ఉన్నత వ్యక్తిత్వం, ఆ పరిపక్వత గురించి మాట్లాడుతున్నాను నేను. వెళ్ళి చెప్పినప్పుడు విలేజ్ ఎంపవర్మెంట్, గ్రామీణ సాధికారికత అంటే విలేజెస్ని చిన్నగా చూడాల్సిన అవసరం లేదు. విలేజెస్లో ఉండే టాలెంట్ కానీ, బొమ్మన్ ఇరానీ కూడా ఇవాళ ఢిల్లీ ఫంక్షన్లో మాట్లాడి ఇండియా ఈజ్ వెరీ రిచ్ ఇన్ ఇట్స్ టాలెంట్ అండ్ రిసోర్సెస్, కాకపోతే వాటిని ప్రోధి చేసి, వాటిని సేకరించి, వాటిని ప్రొజెక్ట్ చేసే మనిషి కావాలి, ఇండియా ఈజ్ ది రిచెస్ట్ కంట్రీ అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ లెక్కన గ్రామాల తాలూకు సాధికారికతకు సంబంధించిన సినిమా ఇదని చెప్పి రామ్ చరణ్ గారు చెప్పడం జరిగింది. వికసిత్ భారత్ అన్న మాట రామ్ చరణ్ గారు. వికసిత్ భారత్, ఇట్స్ ఎంపవరింగ్ ఆఫ్ అవర్ విలేజెస్, వైసీ కాన్సెప్ట్ హే సర్. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి ఎదురుగుండా ఆ కాన్సెప్ట్ ఇది అని చెప్పి అంత గొప్పగా దాన్ని ప్రజెంట్ చేయగలిగిన
ఒక వాడి అకాడమిక్స్ ఉన్న హీరో రామ్ చరణ్. తర్వాత దానికి అప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుని వెస్ట్ బెంగాల్లో మహమ్మద్ అని ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉండేవాడు. ఆయన చాలా కష్టపడి చాలా స్ట్రగుల్ అయ్యి నేషనల్ ప్లేయర్ అయ్యి చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాడు వెస్ట్ బెంగాల్లో ఏదో గ్రామంలో. ఈ రోజున అతని ఇన్స్పిరేషన్తో ఎంతమందో ఆ ఫుట్బాల్ గేమ్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఆ గేమ్లోకి రావడానికి ఎంతోమంది ట్రై చేశారు, ఎంతోమంది వచ్చారని చెప్పి నరేంద్ర మోడీ గారు మళ్ళీ రామ్ చరణ్ గారితో అనడం అన్నది అందులోని ఆ మీటింగ్లో ఒక మంచి హైలైట్ పాయింట్ కింద చెప్పాలి. ఎందుకంటే ఆయనకు కూడా ఒక రామ్ చరణ్ గారు చెప్పిన దానివల్ల భారత ప్రధానికి కూడా దాని మీద ఆ కంటెంట్ మీద పెద్ద సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ కలిగి తన జ్ఞాపకాన్ని కూడా నెమరు వేసుకుని చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ చెప్పినప్పుడు ఏంటంటే కొంతమంది తట్టుకోలేరు. అంటే అసూయ అనండి, అక్కస అనండి, ఉక్రోషం అనండి, అదేంటో తెలియని ఒక భావోద్వేగం, భావావేశం ఎక్కడి నుంచో కట్టలు తెంచుకుని వచ్చి ఏవో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడానికి ట్రై చేస్తారు. ఇది ఎవడో ఆపితే ఆగేదో, చెప్పకపోతే మరుగున పడిపోయేదో కాదు. ఇది ప్రపంచవ్యాప్తమైన ఒక చాలా విస్తృతమైన వార్త. ఇది మొత్తం ప్రపంచం అంతా ఉంది వార్త ఈ రోజున. దాన్ని నేను అనలైజ్ చేసి చెప్పాను. ఎందుకంటే బికాస్ ఇట్ ఈజ్ రామ్ చరణ్, అవర్ తెలుగు హీరో, అవర్ ఇండియన్ హీరో రామ్ చరణ్, గ్లోబల్ స్టార్. కాబట్టి నేను దీనిలో ఉండే ఒక విశేషాన్ని మీకు విప్పి చెప్పాను అనమాట. సో రేపు ఇవన్నీ కలగలిపి సినిమాకి ఒక చాలా అంటే మాస్ అటెన్షనే కాకుండా, మాసెస్ అందరి దృష్టిలోకి వెళ్ళడమే కాకుండా ఈ సినిమాకి ఒక డిగ్నిటీ, ఒక ప్రైమ్ మినిస్టర్ని కలిసి దీని మీద వాళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు అంటే దానికో డిగ్నిటీ, దానికో రేంజ్ వచ్చినట్టు అనమాట. ఎవరు తట్టుకోలేకపోయినా తట్టుకున్న రామ్ చరణ్ రేంజ్ అది. కాబట్టి మనం లెటర్స్ ఆల్ ఎక్స్పెక్టెడ్ రేపు 4వ తారీఖున రిలీజ్ అవుతున్న సినిమా ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ అవుతుందనే ఒక ఇదైతే మనసులో అందరికీ ఆ భావం కలిగింది. లెట్ us wish the same thing. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.